కర్నూలు అసెంబ్లీ పరిధిలో అభ్యర్థుల ప్రచార పర్వం జోరుగా సాగుతుంది. కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన షేక్ జిలానీ బాషా ప్రచార పర్వంలో ముందుకు దూసుకువెళ్తున్నారు. ఈ నేపథ్యంలో తనతో మాట్లాడే ప్రయత్నం మనం ఇప్పుడు చేద్దాం. సార్ చెప్పండి, ఈ ప్రచార పర్వం ఏ విధంగా సాగుతుంది, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? ప్రచారం చాలా జోరుగా సంతోషంగా జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఏదైతే అభిమానాన్ని ముందుకొచ్చి చాటుకుంటున్నాడు. ఇన్ని రోజులు వైసీపీ టీడీపీ మధ్యనే పోటీ అనుకున్నారు జనాలు. కాంగ్రెస్ కొద్దిగా లేటుగా టికెట్ ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ నుంచి ఎవరు వస్తారా అని వేచి చూడడం అనేది సత్యం, నిజం. కాంగ్రెస్ నుంచి ఒక వ్యక్తి వచ్చినాడు, అది ముస్లిం మైనార్టీ, మన మైనార్టీ క్యాండిడేట్ వచ్చినాడు అని చెప్పి ఎస్సీ మైనార్టీలు కానీ, క్రిస్టియన్ మైనార్టీలు కానీ, ముస్లిం మైనార్టీలు కానీ, బీసీ సోదరులు కానీ, ఓసీ సోదరులు కానీ ఆదరించి కాంగ్రెస్ పార్టీ వస్తేనే మేము కాంగ్రెస్ పార్టీ నీడలో సుఖంగా భద్రంగా ఉండగలుగుతామని వాళ్ళు సొంతంగా వచ్చి వాళ్ళ వ్యూస్ని వ్యక్తపరచడం జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ రాకుంటే మా బతుకులు ఎంత ఇబ్బందికరంగా ఉంటాయో అనేది కూడా చాలా భయపడుతూ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. సెంట్రల్లో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడం చాలా అవసరం ఉంది ఇప్పుడున్న పరిస్థితిలో.